నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. యాక్సిడెంట్స్ అమ్మో చాలా భయానకం. అవును. అసలు అలా ఇప్పుడే వెళ్ళాడండి ఇంట్లో నుంచి, యాక్సిడెంట్ అయింది. అది ఒక్కొక్కసారి ఎలా అంటే లక్ బై లక్ చిన్న దాంతోనే బయటపడిపోతాము. అవును. అసలు కర్మ బాగోకపోతే చిన్న దాంతోనే ఇబ్బంది కూడా పడతాం. అవును. చిన్న గుంతలో పడి లంగ్స్ లోకి ఫుడ్ వెళ్ళిపోయి అవును. చనిపోయారు అని చెప్తూ చాలా అవును. చాలా చాలా బాధాకరం. అసలు ఈ యాక్సిడెంట్స్ అనేవి ఇంత సడన్ గా ఆబ్వియస్ గా సడన్ గానే జరుగుతాయి కాబట్టి తరచుగా జరుగుతున్నాయండి. మాకు చిన్నదో పెద్దదో జరుగుతూనే ఉంది. దీనికి ఏమిటి ఇలా జరగడానికి గల కారణం ఏమిటి? దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తారండి? ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అంటేనే కొన్ని జాతకాలకు లగ్నం నుంచి థర్డ్ హౌస్ తో మేజర్ చూస్తారా? అవును. తర్వాత శని వచ్చి అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని దానికి సంబంధించిన దశ ఉన్నప్పుడు లేదు అష్టమాధిపతి దశ జరుగుతున్నప్పుడు ఇట్లా జరుగుతాయి. అంటే యాక్సిడెంట్ అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అసలు ఒకరు వచ్చి మీన లగ్నంలో పుట్టారనుకోండి, వాళ్ళకి ఓకే మీన లగ్నం అంటే థర్డ్ హౌస్ రిషభం అవుతుంది, దాని అధిపతి శుక్రుడు, వాళ్ళకి గురు దశ జరుగుతుంది అనుకోండి. అప్పుడు ఏమైతుందంటే గురు కూడా మంచిగా ఉండడు. అంటే మీన లగ్నానికి అధిపతి అయినా కానీ గురు వచ్చి ఆ దశ రీతిగా కొన్ని సార్లు 8th హౌస్ లో ఉండడము, లేకపోతే జాతక పరంగా ఆయన 12th లో ఉండడము. సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఆ దశలో థర్డ్ లార్డ్ శత్రువు కాబట్టి 8th లార్డ్ కూడా సేమ్ శుక్రుడే శత్రువు అవుతాడు కాబట్టి వాళ్ళకి యాక్సిడెంట్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో అది కాకుండా వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ సడన్గా ఏదైనా ఇష్యూస్ అట్లా వస్తాయి. సో ఇవి అది నెక్స్ట్ వచ్చి ఏంటంటే శత్రు బాధలు కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ యాక్సిడెంట్ గురించి చాలామంది నేను చూసినాను. 3 months బ్యాక్ మా బాబుకు బైక్ యాక్సిడెంట్ జరిగింది. మళ్ళీ అసలు తను జాబ్కి వెళ్ళాడు, సెట్ అయ్యి మళ్ళీ యాక్సిడెంట్ అయిందని. సో మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్న మళ్ళీ జరుగుతుంది. ఇది ఒక్కొక్కసారి బయట పంపించడానికే భయపడుతుంది. అంతే కదా, ఏ తల్లిదండ్రులైనా భయపడతారు. అంత ముందుగా రాజమండ్రిలో కూడా ఒక క్లయింట్ వాళ్ళు కూడా ఏంటంటే ఓ వెహికల్ తీసుకున్నారు. అసలు బెంగళూరులో తనకు 2 times అన్నమాట, 2 times యాక్సిడెంట్ అయింది. మళ్ళీ థర్డ్ టైం కూడా యాక్సిడెంట్ అయింది. సో ఈ విషయం అయితే మాట్లాడుతున్నప్పుడు నేను వేరే ప్రోగ్రాంలో చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా వినేసి మేడం మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్, ఇప్పుడు ఇట్లా దశ జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే థర్డ్ లార్డ్ శత్రువు అయ్యాడు. వాళ్ళకి నడుస్తున్న దశ ఏంటంటే అసలు అక్కడ వచ్చి వాళ్ళకి రాగు దశ జరుగుతున్నాయి, బట్ థర్డ్లో ఉన్న కేతు వల్ల యాక్సిడెంట్లు అప్పుడప్పుడు అయ్యేది. సో ఏదో ఒక భిన్నం రాహు కేతుల దశలో కూడా చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతాయి. అవును. సో అది ఒక్కటి చూసుకోవాలి. రాహు కేతులు అది కూడా కుజుడితో ఇక్కడ రాహు కానీ కేతు కానీ కలిసి ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. సో అదే వచ్చి ఈ రాహు కేతులు సంబంధించిన శని కూడా కలిసి ఉంటేనే అవుతుంది. సో ఇంకా థర్డ్ హౌస్ లో కుజుడు శని కలిస్తే కూడా ప్రాబ్లమే ఉంటుంది. సో ఇట్లా సో కొన్ని మనం అవన్నీ చూసుకోవాల్సింది ఉంటుంది. అంటే జాతకంలో కొన్ని శత్రువులు ఉన్నప్పుడు థర్డ్ లార్డ్ శత్రువు అయినప్పుడు అసలు తప్పకుండా వాళ్ళకి యాక్సిడెంట్ అనేది జరుగుతాయి. సో ఇవన్నీ మనం కరెక్ట్గా జాతకం అనలైజ్ చేసి వాళ్ళకి ఏం సమస్య ఉంది. ఎందుకంటే ఒక బాబు కూడా తను మంచిగా చదువుకునేవాడు, యాక్సిడెంట్ వల్ల ఏంటంటే తను కరెక్ట్ టైం ఎగ్జామ్ కూడా రాయలేకుండా బాధపడుతూ ఉంటే అయ్యో నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ అండి, ఇప్పుడు మా బాబుకు హెల్త్ విషయం క్యూర్ అవ్వాలి అంటే ఎప్పుడు ఎట్లా డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. యాక్సిడెంట్ అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? తప్పకుండా రాయాలి. సో మళ్ళీ రెమెడీ ఇచ్చి తను తొందరగా నచ్చేలాగా చేయించామండి. అప్పుడు తను అసలు అంటే యాక్చువల్గా ఎగ్జామ్ వచ్చి వైజాగ్లో, తను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళాలి. సో ఎట్లా ఉంది చూడండి, తను అసలు ట్రావెల్ చేసే పొజిషన్ కూడా లేదు అప్పుడు స్టార్టింగ్లో పూజ చేసినప్పుడు. తర్వాత మన రెమెడీ ఇచ్చిన తర్వాత తను మంచిగా అయ్యి తర్వాత తన ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ రాసిన అదే ఈ రోజు ఈవినింగ్ ఫోన్ చేశాడు. సో తనే ఫోన్ చేసి ఎగ్జామ్ జరిగింది. ఎందుకంటే అసలు హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటేనే భయపడేవాళ్ళు వాళ్ళు. అంటే మళ్ళీ ఏమైనా జరుగుతుందో ట్రావెలింగ్ లో అట్లని. ఏం లేదండి మంచిగా చేసుకోండి మంచిగా జరుగుతుంది అని చెప్పి రెమెడీ చేపించి వాళ్ళు ఆ బాబు అసలు మంచిగా తనంతలో తను అసలు బెడ్ లోంచి లేవలేని పొజిషన్ లో ఉన్నాడు. అట్లాంటి ఆయన చేంజ్ మంచిగా అయ్యాడు, నడవడం అవన్నీ. సో ఎగ్జామ్ రాసి మంచిగా అయ్యాడు. ఇప్పుడు ఫస్ట్ అంటే తన కెరియర్ పరంగా బాగున్నారు. సో అది ఎందుకంటే చాలా మందులు ట్రావెలింగ్ అంటేనే భయం కూడా ఎక్కువైపోతుందండి. థర్డ్ లార్డ్ బాగలేకపోతే వాళ్ళకి ధైర్య స్థానం అనేది సరిగా లేదనమాట. వాళ్ళకి ఏంటంటే ట్రావెల్ చేయవాలనో లేదు వాళ్ళు సెల్ఫ్గా డ్రైవ్ చేయాలంటే కూడా భయపడతారు. అండ్ ఇప్పుడున్న పిల్లలు కూడానండి, పిల్లలు ఏమిటి కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఈ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు హైవేల్లో వెళ్ళినప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తారంటే అవును అదొక కిక్ వాళ్ళకి డెఫినెట్ గా అది ఉంటుంది. కానీ దెబ్బ తాకినప్పుడు దెబ్బ తాకితే కానీ వాళ్ళ సంగతి వదిలేద్దాం. తల్లిదండ్రులు ప్రత్యేకించి తల్లి చాలా బెంగ పెట్టుకుంటుంది. అవును వీడు వద్దంటే వినట్లేదు, వీడు వెళ్తున్నాడు, బైకుల్లో అయినా కూడా అంతే, కార్లలో అయినా అంతే.
ఆవిడ మనసంతా ఇంకా వాడి అంతే. ఇంటికి వచ్చేదాకా ఇంకా బెంగగానే దిగులుగానే ఉంటుంది. సో అది చాలా కష్టమైన పరిస్థితి అండి. నిజం. పిల్లలు వినరు. కానీ అయితే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి తెలుసా స్టైల్గా వాళ్ళకి మంచి వాళ్ళు అనుకున్న బైక్ తల్లిదండ్రులు చాలా బాధ పెట్టి ఎట్లైనా వాళ్ళు కొనుక్కుంటారు. కానీ ఏం చేస్తారంటే అది వాళ్ళ స్టైల్ గురించి అనుకుంటారు, కానీ నిజంగా చెప్పాలంటే అది వాళ్ళకి టైమింగ్ అసలు ఇబ్బంది. అంటే నేను ఒక క్లయింట్ కూడా ఇంతకుముందు ఎల్బీ నగర్ వాళ్ళు, బట్ అయితే వాళ్ళకి ఏంటంటే 2 బాబులు. పెద్ద బాబు పేరు మీద బైక్ కొనుక్కున్నారు, బట్ ఆయనకు ఆ నెంబర్ కలిసి వస్తుంది. సెకండ్ బాబుకి అసలు ఇవ్వద్దు, టైం కూడా బాగాలేదని చెప్పారా. అంటే ఆయనకు నెగిటివ్ పవర్ అనమాట. ఒకరి జాతకానికి వాళ్ళకి ఫేవర్గా ఉంటే ఒకరికి నెగిటివ్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక నెంబర్ ఒకరికి సెట్ అవ్వను, ఇంకొకరికి సెట్ అవ్వదు కదా. సో అప్పుడు నేను ఆల్రెడీ చెప్పెట్టాను. వీళ్ళకి తెలియకుండా తీసుకెళ్ళిపోయాడండి. నేను చెప్పిన అయితే వాళ్ళ చిన్న బాబు వీళ్ళకి తెలియకుండా బైక్ తీసుకెళ్ళాడు, మేజర్ యాక్సిడెంట్. తర్వాత మళ్ళీ ఒక 3-4 months వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సింది వచ్చింది. స్టడీ పరంగా డిస్టర్బ్ అయ్యారు. చాలా గట్టిగా అసలు మాట్లాడాను. నేను ఇవ్వద్దని చెప్పాను కదంటే, నాకు తెలియకుండా తీసుకెళ్ళిపోయాడు మేడం అని చెప్పి టైం అంతే ఇంకా అంతే. ఎందుకంటే మనం ఎంత అక్కడ ఆల్రెడీ ఆయనకు నెగిటివ్ నెంబర్, ఆయనకు 9 కుజుడు. అసలు ఆ కుజుడు పవర్లోదా ఉంది వెహికల్, బట్ వాళ్ళ పెద్ద బాబుకు అది సెట్ అవుతుందని ఆయన పేరు మీద కొన్నాం, ఆయన గురించి అని చెప్పాను నేను. సో అప్పుడు కొన్నారు కదా, కొన్నప్పుడు ఆయన ఏం చేశారు, అసలు ఆయన అబ్రాడ్ వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళ పేరెంట్స్ ఎంత మంచిగా చూసుకున్నా తన హాస్టల్ నుంచి వచ్చాడు కదా, వచ్చినప్పుడు తీసుకెళ్ళి తిరగడం అంతే. మళ్ళీ యాక్సిడెంట్ ఎవరు ఫేస్ చేస్తారు, వీళ్ళ తల్లిదండ్రులే కదా. డెఫినెట్లీ దీనికి కూడా డెఫినెట్గా అంటే ఒకవేళ అవుతూ ఉన్నాయి, కంటిన్యూస్గా అవుతున్నాయి అంటే మీరు ఎట్లాంటి రెమెడీస్ ఇస్తారు క్లయింట్స్కి? వాళ్ళకి ఫస్ట్ దశ ఏం చూస్తాము, ఆ దశ రీతిగా అసలు థర్డ్ లార్డ్, అది కాకుండా జాతకంలో దశ గురించి కాకపోయినా ఇంకొక విషయం కూడా చూడాలి. థర్డ్ హౌస్లో మాంది ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ట్రావెలింగ్లో. సో వాళ్ళకి జనరల్గానే ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సో అది కూడా మనం చూసుకుని సరి చేసుకోవాలి. అంటే వాళ్ళ జాతకంలో థర్డ్ హౌస్ తర్వాత 8th house, ఇది 2 ఇంపార్టెంట్. సో ఇది రెండింటికి రెమెడీ చేయించుకుంటే వాళ్ళకి అసలు అది ఈ విషయంలోంచి, అంటే యాక్సిడెంట్ విషయంలోంచి బయటపడవచ్చు. సో అది జాతకం అనలైజ్ చేస్తే మనకు అర్థమైపోతుంది, వేరే ఏం లేదు. రైట్. రెమెడీస్ అంటే డెఫినెట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుసరించి మాత్రమే మీరు రెమెడీస్ ఇస్తారు. అవును. మామూలుగా ఇప్పుడు ఏదైనా రెమెడీ చెప్పండి అని అంటే చెప్పడానికి లేదు. రెమెడీస్ని డెఫినెట్గా మీ జాతకం ఏముంది, ఏ గ్రహానికి చెయ్యాలి అనేది చూసుకొని చేస్తారు అంతే. రైట్ అండ్ రైట్. ఈ యాక్సిడెంట్స్ రీత్యా ఎవరు ఇబ్బంది పడకూడదు. అకాల మరణం అనేది నిజంగా ఆ మొత్తం కుటుంబాన్నే కుంగదీస్తుంది కాబట్టి పిల్లల్ని ఒక ఇంత కంట్రోల్ చేయాలి. వాళ్ళకి ఏం తెలియదు, ఉడుకు రక్తంతో వాళ్ళు అలాగే ఉంటారు, ఏమవుతుంది అని చెప్పి. బట్ భగవంతుడే రక్షగా ఉండాలి డెఫినెట్గా. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మాటిమాటికి అవుతున్న యాక్సిడెంట్స్ అని అంటే కనుక ఒక్కసారి కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాము, మీరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి మేడంకి, మీ సమస్య ఏంటో మేడమే చెప్తారు, ఆ తర్వాత మీరు నమ్మండి. ఓపెన్ ఛాలెంజ్ ఇది. అంతే, నిజం. లేదు కరెక్ట్గా చెప్పాము, గివ్ ఇట్ ఏ లాస్ట్ ట్రయల్. ఓకే రైట్ మేడం, చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.